ఉత్తరప్రదేశ్లో ఉన్న బస్తీ జిల్లాలో జరిగిన ఒక వింత వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. సోషల్ మీడియాలో ఒక పెళ్లి వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక అమ్మాయి పెళ్లి మండపంలో వరమాల వేసేందుకు సిద్ధంగా నిలబడి ఉండగా ఒక్క పెళ్లి కొడుకు కాదు, ఇద్దరు ఒకేసారి స్టేజ్ పైకి రావడం కనిపించింది. మొదట అక్కడ ఉన్న అతిథులు కూడా ఇది సరదా కోసం చేస్తున్నారా లేక సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతోందా అని అనుకున్నారు. కానీ కాసేపటికే అసలు విషయం బయటపడింది. స్టేజ్ పైకి వచ్చిన వాళ్ళు కవల సోదరులు. అంతేకాదు వాళ్ళిద్దరూ ఒకే అమ్మాయిని వివాహం చేసుకుంటున్నారని తెలిసి అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన కథనం కొన్ని ప్రాంతీయ మీడియా ప్లాట్ఫామ్లో బయటకు రావడంతో ఇది మరింత వైరల్ అయింది. ఈ కవల సోదరుల గురించి గ్రామస్తులు చెప్పిన వివరాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. చిన్నప్పటి నుంచే ఈ ఇద్దరు ఒకరిని వదిలి ఇంకొకరు ఏ పని చేయరట. స్కూల్కి వెళ్లడం నుంచి ఆటలు ఆడడం వరకు, చదువు నుంచి కుటుంబ పనుల వరకు అన్నీ కలిసే చేసేవారట. ఒకరికొకరు ఎంత దగ్గరగా ఉన్నారో అందరికీ తెలుసని గ్రామస్తులు చెబుతున్నారు. అదే అనుబంధం పెళ్లి విషయంలో కూడా కనిపించిందని అంటున్నారు. పెళ్లి వయసు వచ్చినప్పుడు కూడా తమ జీవితంలోకి వచ్చే అమ్మాయి ఒకరికి కాదు, ఇద్దరికీ ఒకరే కావాలని వీరు నిర్ణయించుకున్నారట. ఆ ఆలోచన కుటుంబ సభ్యులకు మొదట షాక్ ఇచ్చినా తర్వాత అంగీకరించారని స్థానికంగా చర్చ జరుగుతోంది. పెళ్లి వేడుకలో వరమాల మార్చుకునే సమయం వచ్చినప్పుడు అసలు సీన్ మొదలైంది. పెళ్లి కూతురు స్టేజ్ పై సిద్ధంగా ఉండగా ఇద్దరు వరులు కలిసి స్టేజ్ పైకి వచ్చారు. వీడియో చూస్తున్న వాళ్ళకే క్షణం పాటు అర్థం కాలేదంటే అక్కడ ప్రత్యక్షంగా చూసిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కొందరు మొబైల్ ఫోన్లు తీసి వెంటనే వీడియోలు తీయడం మొదలు పెట్టారు. కొన్ని గంటల్లోనే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివాహంలో మరో అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. పెళ్లి కొడుకులు ఇద్దరు చాలా సంతోషంగా కనిపిస్తుండగా పెళ్లి కూతురు ముఖంలో మాత్రం కొంత అయోమయం కనిపించిందని వీడియో చూసిన చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే వీడియో చూస్తే మాత్రమే పూర్తి నిజం చెప్పడం సాధ్యం కాదు. ఆమె నిజంగా అసంతృప్తిగా ఉందా లేక పెళ్లి టెన్షన్ వల్ల అలా కనిపించిందా అనేది స్పష్టంగా తెలియదు. అధికారికంగా కుటుంబ సభ్యులు ఈ విషయంపై ఇంకా మాట్లాడలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే: ఒక అమ్మాయి ఇద్దరు అన్నదమ్ములను ఎలా పెళ్లి చేసుకుంది? ఆమె పూర్తి సమ్మతితో ఈ వివాహం జరిగిందా లేక కుటుంబ పెద్దల నిర్ణయమా అనే ప్రశ్నలు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. కొందరు ఇది వ్యక్తిగత నిర్ణయం అంటుంటే మరికొందరు చట్టపరంగా కూడా ఈ అంశంపై చర్చ మొదలుపెట్టారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇలాంటి వివాహాలు భారతదేశంలో పూర్తిగా కొత్తవి కావని కొందరు చెప్తున్నారు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అలాగే ఉత్తర భారతదేశంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో గతంలో ఇలాంటి సంప్రదాయాలు ఉన్నాయని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. దీనిని సామాజికంగా పోలియాండ్రీ అనే కుటుంబ వ్యవస్థలో భాగంగా చూస్తారు. కొన్ని తెగల్లో కుటుంబ ఆస్తి విభజన జరగకూడదనే ఉద్దేశంతో అన్నదమ్ములు ఒకే మహిళను వివాహం చేసుకునే ఆచారం కొనసాగిందని పాత అధ్యయనాలు చెబుతున్నాయి. గత సంవత్సరం హిమాచల్ ప్రదేశ్లో ఇద్దరు సోదరులు ఒకే మహిళను వివాహం చేసుకున్న ఘటన కూడా వార్తల్లో నిలిచింది. నాగరికత ఎంత ముందుకు వెళ్ళినా కొన్ని ప్రాంతాల్లో కుటుంబ సంప్రదాయాలు ఇంకా అలాగే కొనసాగుతుంటాయని చాలా మంది అంటున్నారు. ఒకవైపు మెట్రో నగరాల్లో ప్రేమ వివాహాలు, లివ్ ఇన్ రిలేషన్షిప్లు, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి చర్చలు జరుగుతుంటే మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో తరాలుగా వస్తున్న కుటుంబ వ్యవస్థలు ఇంకా కనిపిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఉత్తరప్రదేశ్ పెళ్లి నిజంగా సంప్రదాయం ప్రకారమే జరిగిందా లేక కేవలం కుటుంబ నిర్ణయమా అన్నది పూర్తిగా బయటకు రావాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: ఈ ఒక్క పెళ్లి దేశవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థలు, సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, మహిళ సమ్మతి వంటి ఎన్నో అంశాలపై పెద్ద చర్చకు కారణమైంది. ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఇది ప్రేమ, సంప్రదాయమా, కుటుంబ నిర్ణయమా లేక వైరల్ అవ్వాలనే ప్రయత్నమా? సమాధానం ఏదైనా కావచ్చు, కానీ బస్తీలో జరిగిన ఈ వింత పెళ్లి మాత్రం నెట్టింట హాట్ టాపిక్గా మారిపోయింది.